మీ గురించి నిలబడేది జేబీఎం టీవీ. నేను పే బ్యాక్ టు ద సొసైటీ చేస్తే చేయండి, లేకపోతే లేదు. కానీ ఇది నేను ఈ సందర్భంలో కాదు, మొదటి నుంచి కూడా పే బ్యాక్ టు ద సొసైటీ చెప్తున్నాను. అక్కడ ఎప్పటి నుంచో ఉంది. ఒంటరి పోరాటంలో భాగంగా నేను చెప్పేటువంటి ఎవిడెన్స్, నేను చెప్తున్నటువంటి ఈ వాక్యాలు ఎవ్వరు కూడా చెప్పరు. నేను అందుకోసమే 14 రోజుల పాటు జైలుకు పంపారు. పాస్టర్ను హత్య చేయబడ్డారు. ఇవాళ కసాయిగాలు చేసిన హత్యకు కాపలదారులా వ్యవహరిస్తున్నది ఎవరు? కసాయిగాళ్ళు చేసినటువంటి హత్యకు కాపలదారులాగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? కసాయిగాలు హత్య చేసిళ్ళు, వాళ్ళు బిందాస్గా ఉన్నారు, వాళ్ళు జల్సాలు చేస్తున్నారు, వాళ్ళు నిలబడుతున్నారు, వాళ్ళు తాగుతున్నారు, తింటున్నారు, ఉంటున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి వాళ్ళని కాపాడుతున్నది ఎవరు? వాళ్ళు నడిపిస్తున్నది ఎవరు? వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు? పాస్టర్ హత్య సంఘటన ఆధారం తారుమారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? పాస్టర్ హత్య జరిగినటువంటి విషయంలో ఆ విషయాల ఎవిడెన్స్ అన్ని తారుమారు చేస్తున్నటువంటి నాయకులు ఎవరు? ఇవన్నీ మీకు ఎవిడెన్సే. పోలీస్ అధికారులారా, సోషల్ మీడియాతో బూతు సామ్రాజ్యాన్ని ప్రేరేపిస్తున్నది పోలీసు అధికారుల సాక్షిగా, పోలీస్ పర్యవేక్షణలో ఇలా బూతులు ప్రేరేపిస్తున్నది ఎవరు? బూతులు ఉసుగొలుపుతుంది ఎవరు? దగ్గరుండి తిడుతున్నటువంటి వ్యక్తులు ఎందుకు ఆ బూతులు కనబడయా? ఎందుకు అబద్ధాలను ప్రచారం చేసే క్రమంలో వాళ్ళందరి మీద కేసులు పెట్టరా? వాళ్ళందరూ సోషల్ మీడియా యాక్ట్ కింద రారా? వాళ్ళందరూ ఈ సమాజంలో నిజంగా విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల మీద వాళ్ళ మీద కేసులు కావా? మరి వాళ్ళని అదుపులో తీసుకోరా? చెప్పండి, ఎంత గౌరవం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల సోషల్ మీడియాతో బూత్ సామ్రాజ్యాన్ని ప్రేరేపిస్తుంది ఎవరు? ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరితే ప్రాణాలు ఇస్తామంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని మాట్లాడితే ప్రాణాలు తీస్తాం అంటున్నారు. మరి ప్రాణాలు తీస్తాం అంటే మరి ప్రాణాలు కాపాడాల్సినటువంటి సమాజమా? మరి మీరు కాపాడుకుంటారా, వదిలేసుకుంటారా? ప్రాణాలు తీస్తామని వాళ్ళు అంటుంటే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారా? లేకపోతే ప్రాణాలు పోతుంటే ప్రాణాలు తీస్తామని భ్రాంతులు గురి చేస్తుంటే వాళ్ళని కాపాడుకుంటారా? లేకపోతే మౌనంగా ఉండి సోషల్ మీడియాలో పైచేతికి ఆనందం పొంది, లేకపోతే లైవ్ చూసి అప్పటి వరకు చూసుకున్న తర్వాత అక్కడి నుంచి వదిలేసుకుంటారా? చెప్పేవాడు చెప్పుకొని శ్రీరంగ నీతులు మనమైతే చేద్దాం, ఇట్నే ఉందాము, ఎవడెక్కడ పోతే నాకేందనుకుంటే మణిపూర్ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చిందని చెప్పినాం కదా. భారతదేశంలో ఎక్కడో జరిగినటువంటి సంఘటనలు మన దేశానికి ఏ విధంగా తెలిసిన, మన రాష్ట్రాలు ఏ విధంగా అయితే ప్రేరేపింపబడుతున్నాయి అన్నీ మీకు చెప్తున్నా కదా. మనకెక్కడో జరిగితే మనకెందుకు అనుకుంటే రేపు పొద్దున నీ ఇంటి మీద కూడా దాడి జరుగుతుంది, నీ ఇంటి పైన కూడా దాడి జరుగుతుంది, నీ పైన కూడా దాడి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. దయచేసి నిజాలు నిర్భయంగా చెప్పాలి. ఇలా నీ మౌనము చాలా పెను ప్రమాదము. నీ మౌనము ఈ దేశానికే కాదు, నీ కుటుంబానికి కూడా ప్రమాదమే. నువ్వు మౌనంగా ఉన్నంతసేపు అన్యాయం జరిగినా కూడా నువ్వు ప్రశ్నించలేకపోతే అనేక మంది పుట్టుకొచ్చి ఇదే తరహాలో కొట్టుకొస్తారు, ఇదే తరహాలో జీవితాలు నాగం చేస్తారు. అందుకోసమే ప్రధానంగా రాస్తున్నటువంటి ప్రధాన వార్తలు కూడా మీకు స్పష్టంగా నేను రాసిన వార్త, డాక్టర్ బరిగెల శివ జేబీఎం సంస్థల ఫౌండర్ చైర్మన్ రాస్తున్నాను ప్రధాన వార్తలు. ఇది ఒక దమ్ము ధైర్యం ఉండాలి, ఒక గడిచి ఉండాలి. నిజంగా చెప్తున్నాను. నాకెన్నో బెదిరింపు కాల్స్, నాకెన్నో ఇబ్బందులు, ఎంతోమంది టార్చర్ చేస్తున్నారు, ఎంతోమంది ఇష్టానుసారంగా మాట్లాడారు, ఎంతోమంది అబ్యూజ్గా మాట్లాడుతున్నారు, ఎంతోమంది. దయచేసి నేను చెప్తున్నాను, మీరు ఎన్ని మాట్లాడినా మీ ఆనందం కోసమే బ్రదర్స్. మీరు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎన్ని మాట్లాడినా కూడా ఒక్కసారి మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి, ఒకసారి నీ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోండి, ఒకసారి నీ అన్న నీ తమ్ముడని గుర్తు చేసుకోండి, ఒకసారి నీ ఫ్రెండ్గా గుర్తు చేసుకోండి, ఒకసారి నీ అన్నగా గుర్తుపెట్టుకో. అలాంటి అన్నను, అలాంటి తమ్ముడిని, అలాంటి నీ ఫ్రెండును నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది నీకు మంచిదేనా? నీ నోటుకు వచ్చినట్టు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే నీ కుటుంబానికి మంచిదేనా? ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేసి నిజంగా అనేకమైనటువంటి ఊహాగానాలు చిత్రీకరిస్తే అది మంచిదేనా అని చెప్పేదే జేబీఎం టీవీ, జేబీఎం దినపత్రిక, బరిగెల శివ చెప్తున్నటువంటి మాటలు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు చూడండి. కొంతమంది పోలీసు అధికారులు విధి మనుషుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది పోలీసులు మనం నిన్న చూసాం, ఎంతోమంది కాల్ చేశాను లైవ్లో. ఎవరన్నా రెస్పాండ్ అయ్యాలా? ఏ పోలీస్ స్టేషన్ అన్నా రెస్పాండ్ అయ్యాలా? ఏ పోలీస్ అధికారులు రెస్పాండ్ అయ్యాలా? ఆ పోలీస్ అధికారులు ఎవరి జీతంతో పనిచేస్తున్నారు? పోలీస్ అధికారులు ఎవరి కోసం పనిచేయాలి? పోలీస్ అధికారులు కనీసం ఫోన్ అన్న లిఫ్ట్ చేయాలి కదా, వాళ్ళ బాధ్యత కదా.
పోలీస్ అధికారులు కనీసం ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా, కానీ వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఎటు పోతుంది చూడండి. ఇక ఫోన్లు ఎత్తరు, సమాధానం చెప్పరు. ఉద్యోగం చేస్తున్నారా, ఊడిగం చేస్తున్నారా, చట్టం దృష్టిలో సమానులు ఎవరు, దోషులు ఎవరు, అభివృద్ధిని పక్కన పెట్టి అణచివేతలో పోటీ పడుతున్న నేపథ్యం ఉంది. ఒక పక్కన అభివృద్ధి చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు, ఒక పక్కన అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి ఉద్యోగాలు వేసే మేధావులు, కానీ ఎవరి కోసం పోటీ పడుతున్నారంటే వాళ్ళు ఊడిగం చేసి, ఎవరైతే ఊడిగం చేస్తారో వాళ్ళ కోసం ఇలా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త, పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసు వీడక ముందే మరో పాస్టర్ అజయ్ బాబును సిరిపక్కిలో కిడ్నాప్ చేసి కిరాతకంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేలా ఉందని డాక్టర్ బరిగల శివ కేంద్రసేవలో తప్పుపట్టారు. క్రైస్తవ సమాజాన్ని కించపరచడం కోసం ప్రజాస్వామ్య రక్షణలో భాగంగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అణచివేతలు ప్రదర్శిస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య ఆధారాలను తారుమారు చేసే కుట్రలు జరుగుతున్నాయని తీవ్రమైన ఆందోళన వ్యక్తపరిచారు. ఒకవైపు సోషల్ మీడియా వక్రపూరితమైన విషం కుట్రలు వెదజల్లుతుంటే వాటన్నిటిని పసిగట్టి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు, పోలీసు అధికారులు అదే సామాజిక వర్గానికి వత్తసు పలుకుతూ న్యాయం కోరుతున్న సామాజిక వర్గాన్ని పూర్తిగా అణచివేస్తున్న నేపథ్యం ఉంది. ఇది ప్రధానంగా రాష్ట్రం నేపథ్యం. ఒక పక్కన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూనే, ఒక పక్కన ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తూనే